స్వీట్ పనియారం. ఓకే, స్వీట్ పనియారం అనమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఫస్ట్ మనకి నేమ్ చాలా స్పెషల్గా ఉంది. Yes. అంటే ఏంటి పనియారం అంటే? సో పనియారం అంటే తమిళ్ అండ్ మలయాళంలో మనకు పొంగనాలని అర్థం. ఓ, సో అది మనం ఇక్కడ కూడా మనం ఇడ్లీ పిండితో చేసుకుంటాం, బట్ కొంచెం పోపు వేసుకొని క్యారెట్స్ అలాన్ని చేసుకుంటాం. ఇక్కడ మనం స్వీట్ చేస్తున్నాం. ఓకే, సేమ్ ఇడ్లీ బ్యాటర్ తోనే స్వీట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేస్తున్నాం. ఓకే, చాలా స్పెషల్గా ఉంది. సో అందుకని మీరు ఇడ్లీ బ్యాటర్ తీసుకొచ్చారు. ఎస్, అవును. ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి? ఇడ్లీ బ్యాటర్ అండ్ అలాగే స్వీట్నెస్ కి బెల్లం పౌడర్, కొబ్బరి తురుము. సో ఇది ఇంచుమించు మలయాళం కేరళ రెసిపీ. సో వాళ్ళు కొబ్బరి లేకుండా అసలు ఏం చేయరు కదా, సో వాళ్ళ రెసిపీ. అండ్ లైట్ గా సాల్ట్ విత్ సమ్ ఇలాచి పౌడర్. ఓకే, వాళ్ళ ఆయిల్ కూడా కోకోనట్ ఆయిల్ వాడతారు. ఎస్, అవును. మనం ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. ఫైన్, స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాము. ఈ ఇడ్లీ బ్యాటర్ దాంట్లోనే మనం అన్ని కలిపేసుకుందాం అనమాట. ఓకే, ఒక స్పూన్. సో ముందుగా నేను ఇంత ఇడ్లీ బ్యాటర్కి మొత్తం కలిపేస్తున్నాను. అలాగే బెల్లం పౌడర్ అంటే ఒక పెద్ద బౌల్ ఆఫ్ ఇడ్లీ బ్యాటర్కి ఒక చిన్న బౌల్ ఆఫ్ బెల్లం పొడి వేసేసుకోవచ్చు. సరిపోతుంది. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొబ్బరి తురుము కూడా. సో పచ్చి కొబ్బరి తురుము మాత్రమే యూస్ చేయాలి ఇందులో. సో ఇది నేను మిక్స్ చేసేస్తాను, మీరు అది హీట్ చేసేసి ఆయిల్ వేసేయండి అందులో. ఓకే, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. గుంత గరిట ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా వేసేసుకుందాం. ఓకే, అండ్ ఇవి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనుకుంటా. యా, కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ బాగుంటుంది. అవును. ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? యా ముల్యా, స్వీట్ పనియారం రెడీ అయిపోయింది. ఓకే, స్వీట్ పనియారం అయితే రెడీ అయిపోయిందండి. పత్తికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. స్వీట్ పనియారంకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి, బెల్లం పొడి, యాలకుల పొడి, ఉప్పు, కొబ్బరి తురుము, నూనె. స్వీట్ పనియారం తయారు చేసుకునే విధానం: ముందుగా ఇడ్లీ పిండి బౌల్లో బెల్లం పొడి, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగనాల పాన్కి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని పొంగనాల్లాగా వేసుకుని నూనెతో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ పనియారం రెడీ.